వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ పార్టీ కార్యకర్తలు చెన్నైలోని రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీలో మెజారిటీకి చేరువలో ఉన్నా కూడా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తమ నాయకుడు విజయ్ను ఆహ్వానించడం లేదనే కోపంతో కార్యకర్తలు కదం తొక్కారు. ఈ పరిణామాలతో చెన్నై నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అందరి అంచనాలను తలదన్నేలా విజయ్ నేతృత్వంలోని టీవీకి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. తమకు దాదాపుగా 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని టీవీకే శ్రేణులు ఇప్పటికే చెబుతున్నాయి. ఈ మేరకు మద్దతు లేఖలను కూడా గవర్నర్కు సమర్పించినట్లు సమాచారం. కానీ మ్యాజిక్ ఫిగర్ అయిన 118 స్థానాల మద్దతు స్పష్టంగా నిరూపిస్తేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తామని గవర్నర్ పట్టుబడడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. గవర్నర్ కావాలనే జాప్యం చేస్తూ తమ నాయకుడిని అధికారానికి దూరం చేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో టీవీకే కార్యకర్తలు చెన్నైలోని రాజ్భవన్ వద్దకు చేరుకున్నారు. చేతిలో పార్టీ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా విజయ్ అన్నాను వెంటనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలి, ప్రజా తీర్పును గౌరవించండి అంటూ వారు చేసిన నినాదాలతో లోక్ భవన్ పరిసరాలు హోరెత్తిపోయాయి. నిరసనకారులు బారికేడ్లను దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో తోపులాట జరగడంతో ఉద్రిక్తత పెరిగింది. పోలీసులు పలువురు టీవీకే నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి వ్యాన్లలో తరలించారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు రాజ్భవన్ వద్ద అదనపు బలగాలను మోహరించారు. రాజకీయంగా చూసే తమిళనాడులో ఇప్పుడు అధికార పీఠం దక్కించుకోవడం అనేది ఒక లెక్కల సవాల్గా మారింది. 118 స్థానాలు సాధిస్తే తప్ప ప్రభుత్వం పడిపోకుండా ఉండడం కష్టమని గవర్నర్ భావిస్తున్నారు. కానీ అతిపెద్ద పార్టీగా ఉన్న తమకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటామని విజయ్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అటు కాంగ్రెస్ మద్దతు ఉండడంతో తమకు తిరుగులేదని వారు వాదిస్తున్నారు. ఈ పీఠమూడి ఎప్పుడు వీడుతుందో, విజయ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపడతారో అని తమిళ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. గవర్నర్ తదుపరి నిర్ణయంపై ఇప్పుడు తమిళనాడు భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాజకీయ అస్థిరత కొనసాగితే అది ప్రజల మీద ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.